రాయుడిని చూసాం, చిన్న రాయుడిని చూసాం, కానీ ఈ రోజు తింగ రాయుడిని చూడబోతున్నాం. ఎవరనుకుంటున్నారా? సో లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkeys. చీర బాగుంది, నీది కాదు నాది. నా మాటే శాసనం, అది నాశనానికి. ఇది నా శకుంతల గ్రామం. నా పేరు శకుంతలాదేవి. ఈ సింహాసనం నుండి నేను దిగుదాం అనుకుంటున్నా. దీని మీద కూర్చునే వాళ్ళు నా ఇద్దరు కొడుకులు, పులి బిడ్డలు. అంటే నా బిడ్డలు కాదన్నమాట. దాని మీద కూర్చునే అర్హత ఒకరికి ఉందా అంటున్నా. నాకు లేదా? కళ్ళుడిపోయే వయసులో నీకు పదవులు అవసరమా? కళ్ళుడిపోయే వయసుని నీవనుకుంటున్నావు, పగలగొట్టే వయసుని నేను అనుకుంటున్నాను. ఇలా పగలగొట్టే కోట లాంటి మన బిల్డింగ్ ని చోటా బిల్డింగ్ లాగా చేశావు. ఇప్పుడు ఆ చోటా బిల్డింగ్ ని మళ్ళీ కోట బిల్డింగ్ లాగా చేయాలంటే నా ఇద్దరు కొడుకులల్లా ఎవరో ఒక కొడుకుని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ ఊరికి సర్పంచ్ చేయాలి. అరే చిన్నోడా పెద్దోడా రండ్రా. మీరు కొట్టుకోవాల్సింది ఈ ప్లాస్టిక్ చైర్ కోసం కదరా, ఆ సింహాసనం కోసం. ఒరే చిన్నోడా పెద్దోడా, అమ్మా మన సింహాసనానికి మకిలి పట్టిందిరా. మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఆ సింహాసనం మీద కూర్చొని సర్పంచ్ అయి ఈ గ్రామ సమస్యల్ని పరిష్కరించాలరా. ఇంతకు మన గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా? ఒకటే ఇల్లు. అయినా ఒక్కింటి సమస్య మనం పరిష్కరిద్దామమ్మా. ఇంతకు ఆ ఇల్లు ఎవరిది? మనదేరా. అదేంటమ్మా? మీ తాత తప్పు చేసిన వాళ్ళ కుటుంబాలందరినీ వెలేసి ఆ వెలేసిన ఇళ్ళన్నీ ఒక ఊరైపోయింది. మన ఇల్లు ఒక్కటే మిగిలిందిరా. మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలరా. ఫోటో కోసం మీరు పోజులు ఇవ్వాలి. మంచి పోజ్ ఇవ్వండి, ఓటింగ్ పెట్టేస్తా. రెడీ? అలాగే అమ్మా. అరే అలా కాదురా, మంచి జేబులో చేతులు పెట్టుకొని స్టైల్ గా ఇవ్వండి. మన దగ్గరికి ఒక్క సమస్య కూడా రావట్లేదురా. అదే ఎందుకమ్మా? ఈ మధ్య సమస్య వచ్చిన వాళ్ళందరూ టీవీ ఛానళ్లలో పోతున్నారా. అక్కడే సమస్యలు పరిష్కరించుకొని సెలబ్రిటీలు అయిపోతున్నారు. వాళ్ళు టీవీలో కనపడగానే బయటికి రాగానే సెలబ్రిటీ అని చెప్పి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు. మీరు దిగాల్సింది వాళ్ళతో కాదురా, మీతోనే ఫోటోలు దిగాలి. నా మాటే శాసనం, అది నాశనానికే. అరే ముసలాడా, అప్పటి నుంచి చూస్తున్నా, చెయ్యి ఇలా పెట్టుకుని ఎందుకున్నారా? జోబులో ఉన్న చిల్లర పడిపోద్దునని. మీకు కొన్ని సమస్యలు ఇస్తాను. ఇవ్వమ్మా, నడుకొట్టి నా కొట్టించి తినేస్తాం. ఆఫరా అమ్మా, నా కెపాసిటీ కోటలేనమ్మా, ఆఫ్ కాదు. మొదటి సమస్య, మీరు ఎవరైతే కరెక్ట్ సమస్య పరిష్కరిస్తారో వాళ్ళకే ఆ సింహాసనం. సరే అమ్మా, చూద్దాం ఎలా తీర్పిస్తారు. ఏంటమ్మా సమస్య? అది పాలివ్వట్లేదంటరా. అదేంటమ్మా పాలించేది? సింహాసనం కూర్చున్నది మేము కదా పరిపాలించేది. నువ్వు పాలించదేంట్రా? నేను పాలిస్తానమ్మా ఆడికన్నా బాగా. పాలించడం కాదురా, పాలివ్వట్లేదంట. యు మీన్ మిల్క్? యా. అరే రారా పెద్దోడా. అమ్మా మా వల్ల కాదమ్మా. మా వల్ల కూడా కాదమ్మా. కుర్ర కొంకల్లారా, నేను పితుకుతాను రా పాలు. ఎలా పితుకుతావురా డాడీ? ఆ దున్నపోతోడు ఇంకో దున్నపోతుని తీసుకొచ్చాడు పాలు పితకమని. ఓరని ఆపరా ముసలోడా, దున్నపోతకెలా పెడతారా? ఒరే దున్నపోత, ఆ దున్నపోతను అమ్మేసి ముందు గేదెను కొనుక్కోపోరా. ఇదే నా మాట, నా మాటే శాసనం. అది నాశనం. ఇలా తీర్పులు చెప్తే మీరు ఎప్పుడు సర్పంచ్ అవుతారా? ఈసారి కరెక్ట్ మంచి తీర్పు చెప్తామమ్మా. చెప్తారు కదా. రండ్రా రెండో సమస్య.
అయ్యా దండాలయ్యా. అయ్యా మా ఇద్దరు అన్నదమ్ములం అయ్యా. మాకు ఒకటే సెల్లు ఉందయ్యా. దాన్ని ఏమన్నా దాంట్లో 2 సిమ్లు వేసుకోండి. వాడి సెల్ కాదురా అన్నది, చెల్లె. అవునయ్యా. అయ్యా మా సెల్లు ఆడింట్లో 3 రోజులు ఉంటదయ్యా, మా ఇంట్లో 3 రోజులు ఉంటదయ్యా. ఒక్క రోజు ఎక్కడ పెట్టాలో తెలియదయ్యా. మంచి తీర్పు ఇవ్వండి అయ్యా. అమ్మా నేను చెప్తాను. చెప్పు. 3 రోజులు నీ ఇంట్లో కదా, 3 రోజులు నీ ఇంట్లో కదా, మిగిలిన ఒక్క రోజు మా ఇంట్లో ఉంచండి. ఆపరా నీతి లేని కుక్క. నీది ఒక తీర్పా. ఇప్పుడు నేను తీర్పు చెప్తాను. అరే 2 రోజులు నీ ఇంట్లో, 2 రోజులు నీ ఇంట్లో, 3 రోజులు నా ఇంట్లో. కుంకల్లారా 7 రోజులు మన ఇంట్లో ఉండవలసిందే. ఏంట్రా మీరు ఇచ్చిన తీర్పు? నా మాటే శాసనం, నా మాటే శాసనం. దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, అదే వాని ఇంట్లో ఉంటది. ఎలాండి చూడమ్మా, నీ మీద గౌరవించి ఎదవలను వదిలేస్తున్నా, లేకపోతే అమ్మా గ్రహణం పట్టినట్టు ఏమైందమ్మా ఒక పక్క? అది గ్రహణం కాదురా, చర్మం వచ్చినట్టు అమ్మకి. ఊరే చిన్నోడు పెద్దడు అది కాదురా. మీ నాన్న మాటి మాటికి అంటుంటే ఆ తుప్పిని పడే తూడ్చుకుంటే మొత్తం మేకప్ అంతా పోయిందిరా. ఇలా అయితే కష్టం రా. మీరు సమస్యలకు పరిష్కారం ఇవ్వలేకపోతున్నారా. ఆ సర్పంచ్ సీట్ ఎలా రా? 2 ఎదవాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. అరే చిన్నోడా పెద్దోడా తెలిసిపోయిందమ్మా. మీరేంటి అటు పక్క పోతున్నారు? ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? ఆ 2 ఎదవలు మీ కొడుకులే. అసలు ఏం జరిగింది? ఒక రోజు వర్షం కురిసిన రాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా నేను పిడుగుపడింది. అనుకోకుండా ఒక పెద్ద శబ్దం వచ్చింది. నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి వాడిని వాటేసుకున్నావు. కాల్ సీన్ రివర్స్ వాడే వచ్చిన నాకు కౌగిలించుకున్నాడు. నీ సమస్య ఏంటి? ఆ రోజు పెద్ద వర్షం ఆ, కురవలేదు, పెద్ద శబ్దం రాలేదు, ఆ తర్వాత పెద్ద ఉరుములు ఉరమలేదు. నాకు అర్థమైంది. ఆ తర్వాత వాడొచ్చి నిన్ను వాటేసుకున్నాడు. కాదు, నేనే వెళ్ళి వాడిని వాటేసుకున్నాను. శకుంతలాదేవి, ఇంకా నీకు అర్థం కాలేదా? నీకేమర్థమైంది? నేను చెబుతాను. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకుకే బొక్క బొక్క. అంటే మన కొడుకుల ఆకులా? అర్థమయ్యే వాళ్ళకి అందరికి అర్థమైంది, నీకు మాత్రం అర్థం కాదు. ఆ సింహాసనం ఎక్కే అర్హత మీ ఇద్దరు కోల్పోయాలరా. ఏమండి దరిద్రులారా, ఏమండి? పెనిమిటి, నీకే అర్హత ఉంది. నువ్వే వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోపో. నేనే నేనే ఈ సింహాసనానికి అధిపతిని. దరిద్రుడా, చెట్టాలు పెట్టిన 2 కదరా, అవి పగలగొచ్చాం, పోయి డైరెక్ట్ దానికి వచ్చాం. అయిపోయింది, ఉన్న అయిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా అర్హత కోల్పోయావురా. దీని మీద కూర్చున్న అర్హత ఎవరికుందో చెప్పే వాళ్ళే చెప్తారు. నాగబాబు సార్, కర్త ఏంటి వాళ్ళు రెచ్చిపోయి చేసాడు. బాగుంది, సరదాగా ఉంది. రోజా గారు, జీవన్ అండ్ కర్తానంద్ ఇద్దరు రెచ్చిపోయి ఒకరికొకరు పోటీగా చేశారు. బాగుంది, సరదాగా అనిపించింది. నమస్కారం, నా పేరు బక్కరాయుడు. నమస్కారం, నా పేరు పొట్టిరాయుడు. అదేంట్రా మీ మాస్టర్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చావేంటి? నువ్వే కన్నా సున్నాలేసేవాడిని తీసుకురామన్నా. నేను సున్నాలేసేవాడిని తీసుకురమ్మన్నా, మీ మాస్టర్ని కాదు. ఈయనే నా ఎగ్జామ్ పేపర్ మీద సున్నాలేసేది. ఏమోరా, నువ్వు ఎగ్జామ్ ఎట్ట రాస్తావేమో నాకు మాత్రం డౌట్ గానే ఉంది. నువ్వు ఇలా అంటావని నేను రాసిన ఎగ్జామ్ పేపర్ కూడా తీసుకొచ్చా. నువ్వు 250 సినిమాలు చేసావుగా, నందేమి ఇచ్చారా? లేదురా అన్నా, నేను చెప్పలా పద్దికి నంది ఎవరనే. ఆడదే ఆడదే ఆడదే. ఆడకపోతే వదిలేచ్చు కదా, ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు? పంచచింది 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 పంచచింది. రాక్
ఈ రాకు జిమ్ చెయ్యక ముందు ఇలా ఉండేవాడు, జిమ్ చేసిన తర్వాత ఇలా అయ్యాడు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? ఏం లేదు నాన్న, 20 సంవత్సరాలు జిమ్ చేస్తే ఇంటికి లేని ఊడిపోతాయి. అయ్యో సైదులో